ఎందుకని 10 ఏళ్ళు ఈయన గ్యాప్. అవును బాబు గారు. నేను మారానని చెప్పటం, పొత్తు వీళ్ళతో పెట్టుకోవడం, విభజన మద్దతు సమయం. ఇవ్వడం, విభజన సమయం ఇవన్నీ కలిసి వచ్చింది. ఇప్పుడు ఏంటి టాపిక్? హోదా ఇవన్నిటి గురించి 2014లో ఇప్పుడు ఏమైనా మారిందా? అంటే ఇప్పుడు ఏం టాపిక్ అంటే వాళ్ళ వైపు నుంచి మాట్లాడుకుంటే అప్పులే టాపిక్. అదే అప్పులు అనేటువంటి దాని గురించి జనం పట్టించుకుంటారా? ఎందుకంటే రోజు కనబడ్డప్పుడు మన సెల్ ఫోన్లో నుంచినే అప్పు తీసుకుంటున్నాం. అదే లోన్స్ మనమే తీసుకున్నప్పుడు ప్రభుత్వం తీసుకోదు అనుకుంటారా? రెండోది సంక్షేమ పథకాలకు పెడుతున్నాడు కదా అప్పు. అప్పుని చాలా పెద్ద భూపతత్వంలో చూపెట్టడం అంటే పోనీ చంద్రబాబు నాయుడు ఏ అప్పు చేయకుండా ఉండి మిగులు బడ్జెట్ చూపెడితేనో లేదా రూపాయి. ఆ రోజున ఏంటి 5 ఏళ్ళు ఏం చెప్పారు జనానికి? విభజిత రాష్ట్రమే అప్పుతో బిగినైంది, అప్పు చేయక తప్పట్లేదు, ఈ వారం కూడా అప్పు చేశారు, తప్పదు పాపం అని రాసుకొచ్చారు. ఇప్పుడు అది అప్పు బూత్ అంటున్నారు. ఇది జనాలకు ఎందుకు పడుతుంది? మరోసారి రాష్ట్రం నాశనం అని అంటున్నారు. దాన్ని జనం పట్టించుకుంటారా? నాకు తెలిసి ప్రభుత్వం అప్పు చేసింది కాబట్టి అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఓటేయకూడదు. 1,00,000 కోట్లు అప్పు చేశారు వాళ్ళు. అసలు చర్చ జరగట్లేదు కదా, కాంగ్రెస్ అది చేయడమే లేకపోతుంది కదా. 1,00,000 కోట్ల అప్పు. ఇంకోటి కరోనా తర్వాత ప్రతి ఒక్కడికి కూడా అప్పు తప్పదు అని అర్థమైంది. కరోనా టైంలో ప్రతి ఒక్కళ్ళం అప్పు చేసాం, చేయకుండా ఎవరు ఉన్నాం ప్రాక్టికల్ గా. కాబట్టి అప్పుని పెద్ద సబ్జెక్ట్ గా తీసుకుంటారంటే ఎవరంటే జగన్ వ్యతిరేకులు, అదొక టాపిక్. అంతేగాని అదే టాపిక్ తో ఓట్లేరు. సామాన్యుడికి ఏంటి సంబంధం? కానీ ఈసారి ఈ ఎన్నికల్లో పట్టణాల ఓటింగ్, పట్టణాల్లో పట్టణ ప్రాంతాల్లో అధికార పక్షం